విష్ణుదాస్ శ్రీకాంత్ గారు AB6 ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది. AB6 ఛానల్కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AB6 ఛానల్. ఈ దేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలియజెప్పిన గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడు శ్రీ పివి నరసింహారావు గారు మన తెలంగాణ బిడ్డ కావడం మనందరి యొక్క అదృష్టం. వారు గ్రామ స్థాయి నుండి నాటి నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించి ఈ ప్రజలకు విముక్తి కలిగించి స్వేచ్ఛావాయువులను అందించడంలో ఎన్నో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పరిపాలన అంటే ఏ విధంగా ఉండాలనో భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడి 1991లో వారి దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రపంచంలో ఈ దేశానికి అప్పు. ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ 60 లక్షల నుండి 3 కోట్ల వరకు విలువగల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రణీత్ ప్రణవ్, ఇగ్జోరా, హైదర్ నగర్, JNTU, జైత్రా, మియాపూర్, సాలిటర్, బాచుపల్లి, డాఫోడిల్స్, మల్లంపేట్, గ్రోవ్ పార్క్, గాగిళ్లాపూర్. ఆధునికత, నాణ్యతల మేలు సమ్మేళనం, తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్. మరింకెందుకు ఆలస్యం? 8099972972 నంబర్కి కాల్ చేయండి. ప్రణీత్ గ్రూప్, ట్రస్ట్ ఇన్బిల్ట్. పరిస్థితి, ఎవరు మనల్ని నమ్మని పరిస్థితి, ఈ దేశం యొక్క మనుగడనే ప్రశ్నార్థకమవుతున్న సందర్భంలో వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి IMF దగ్గరికి మా దేశానికి రుణం కావాలి అంటే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు, మీ దగ్గర ఉన్న బంగారాన్ని తనఖా పెడితే తప్ప మీకు అప్పు ఇవ్వలేని పరిస్థితి అని అంటే నాటి పివి నరసింహారావు గారు సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని బంగారాన్ని తనఖా పెట్టైనా సరే ఈ దేశాన్ని కాపాడాలి, ఆర్థిక వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు అదొక పెద్ద దుమారం ఈ దేశ రాజకీయాల్లో, ప్రపంచంలోనే ఒక చర్చ. ఆ సందర్భంగా పార్లమెంటులో చర్చకు తెరలేసినప్పుడు దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే పివి నరసింహారావు గారు ఎంతో పెద్ద ఉపన్యాసం చెప్తారు, లేకపోతే వివరణ ఇచ్చుకుంటారు అని అందరు ఆశించినప్పుడు వారు లేచి నించొని సంస్కృతంలో ఒక శ్లోకం చదివి కూర్చున్నాడు. దాని సారాంశం ఏంటంటే, తెలివైన వాడు సగం ఆస్తిని పోగొట్టుకునేలా మిగతా సగాన్ని కాపాడుకుంటాడు అనేది దాని సారాంశం. బంగారాన్ని ఎందుకు మీరు కుదవబెట్టి అప్పులు తీసుకొస్తున్నారు అని చర్చించినప్పుడు, ప్రశ్నించినప్పుడు మిగతా సగం కాపాడుకోవడం కోసమైనా ఒక సగాన్ని వదులుకోవడం విఘ్నుడు చేసే పని అని చెప్పి వారు ఆనాడు చెప్పిండ్రు. ఆ చెప్పిన దాన్ని వారు నిజం చేసి చూపించి ఈరోజు సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా కోట్లాది మంది యువకులు ప్రపంచంలోనే మన మేధస్సును IT రూపంలో, శాస్త్రవేత్తల రూపంలో ప్రపంచానికే మన యొక్క మేధా సంపత్తిని ఎగుమతి చేసే విధంగా ఈ దేశాన్ని బలోపేతమైన ఆర్థిక వ్యవస్థగా కీర్తిశేషులు పివి నరసింహారావు గారు తీర్చిదిద్దారు. వారికి ఈ దేశం ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ దేశం ఈరోజు ఆర్థిక రంగంలో రాణించిన, పరిపాలనలో పారదర్శకవంతమైన పరిపాలనను అందించిన, ముఖ్యంగా సీలింగ్ యాక్ట్ ద్వారా పేదలకు ఆత్మగౌరవమే భూమి, ఆ భూమి కొద్దిమంది చేతుల కబద్ధ హస్తాలలో ఉంటే ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ రైతాంగ పోరాటం భూమి చుట్టూనే పరిభ్రమించింది. ఆ తర్వాత జరిగిన నక్సల్బరీ పోరాటాలు కూడా ఈ భూమి చుట్టూతోనే పరిభ్రమించినాయి.
భూమి పేదవాడికి అందుబాటులోకి తీసుకొచ్చింది. పేదవాడి ఆత్మగౌరవమైన భూమిని భూ పంపకాల ద్వారా వాళ్ళకి చేర్చినప్పుడే ఈ యొక్క పోరాటాలకు ఒక ఒక నిబద్ధత ఉంటుంది అని చెప్పి ఈ అగ్రికల్చర్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వీటన్నిటిని కూడా భూసేకరణ చేసి పేదలకు భూములు పంచడానికి పివి నరసింహారావు గారి బలమైన పునాదులు వేయడం జరిగింది. అందుకే ఈరోజు ప్రతి పేదవాడు గ్రామాలలో అసైన్మెంట్ ద్వారా భూములు వచ్చిన, బోర్డు పట్టాల ద్వారా భూములు వచ్చిన దళితులు గిరిజనులు ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నారు. మాకు భూమి ఉంది, మాకు ఊరు ఉంది, ఆ ఊర్లో మాకు భూమి ఉంది అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకుంటున్నారు అని అంటే దానికి ప్రధానమైన కారణం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు అని చెప్పి మనందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. వారు మన మధ్యలో లేకపోయినా పరిపాలనలో వారు తీసుకొచ్చిన వారు ఇచ్చిన దిశ ఈరోజు మేమందరం కూడా వాటిని నిత్యం గుర్తు చేసుకుంటూ పరిపాలన అందిస్తే తప్పకుండా ఒక సుపరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ పివి నరసింహారావు గారి ఘాటు ఉన్నది. అదేవిధంగా కొంచెం ముందుకెళ్తే కీర్తిశేషు జైపాల్ రెడ్డి గారి ఘాట్ కూడా ఉన్నాయి. ఈ రెండింటినీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇక్కడున్న మా మంత్రివర్గ శాఖలో మా మీద ఉన్నది. ఎందుకంటే ఈ తెలంగాణకు పివి నరసింహారావు గారు ఆద్యుడు. వారిని ఆదర్శంగా తీసుకొని నాకు తెలిసి వారి కుటుంబంలో ఒక సభ్యుడిగా జైపాల్ రెడ్డి గారు బ్రతుకున్నంత కాలం ఆ కుటుంబంతో వారికి గొప్ప అనుబంధం ఉంది. వారి నుంచి నేర్చుకున్న పరిపాలన విధానాన్ని వారు అమలు చేయడమే ఈరోజు హైదరాబాద్ నగరంలో మెట్రో ఇట్లాంటి ఎన్నో పరిపాలనలో కొన్ని అద్భుతాలు జరిగినాయి. అందుకే ఈరోజు మా అధికారులకు మా ప్రభుత్వం ఈ రెండింటిని సముచితంగా అభివృద్ధి చేసి వీరిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తి, ఈ దేశ ప్రజల యొక్క ఆస్తి. తెలంగాణ ప్రజలకు ఒక రకంగా పివి నరసింహారావు గారు, రెండవ రకంగా జైపాల్ రెడ్డి గారు లంకె బిందెలు లాంటి వాళ్ళు. వీటిని జాగ్రత్తగా వారసత్వ సంపద కుటుంబ సభ్యులుగా మా మిత్రులందరూ వారి కుటుంబ సభ్యులు, కానీ వారికి మనమందరం పరిపాలనలో వారసులుగా ఉండాల్సినంత గొప్ప వ్యక్తి. వారు ఆచరణ చేసి చూపించి ఒక మంచి పరిపాలన అందించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి దేశ స్థాయిలో సముచితమైన గౌరవం ఇవ్వడానికి అవసరమైన కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను కూడా తీసుకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన ప్రతిపాదనలు పంపించడం కానీ, కేంద్ర ప్రభుత్వంతో చర్చించడం కానీ, రాజకీయాలకు అతీతంగా ఈరోజు కూడా మన్ననలు పొందుతున్న గొప్ప మహానుభావుడు పివి నరసింహారావు గారు. వారి కీర్తిని పెంచే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. వారిని ఆదర్శంగా తీసుకొని పరిపాలనలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి పారదర్శకవంతమైన పరిపాలన అందించడమే కాకుండా దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు, మహిళలకు, మైనారిటీలకు ఈ ప్రభుత్వంలో వారిని ఆదర్శంగా తీసుకొని సముచితమైన సంక్షేమ పథకాలలో సింహభాగం, అభివృద్ధిలో వారి భాగస్వామ్యాన్ని మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డైన భారతదేశానికి, ప్రపంచానికి ఒక ప్రఖ్యాతమైనటువంటి రాజకీయవేత్తగా గుర్తింపు పొందారు. వారు చదువుకునేప్పటి రోజుల నుంచే స్వాతంత్ర పోరాటం గురించి, నిజాంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క నిరంకుశమైనటువంటి పరిపాలనను పారదోలడానికి వారు చేసినటువంటి కృషి చాలా అమోఘమైంది. తెలుగు భాష మీద కానీ, మన సంస్కృతి మీద కానీ, భారతీయ పరంపర మీద కానీ వారు విజ్ఞానమైనటువంటి కని, గొప్ప ఆధ్యాత్మికవేత్త. కేవలం రాజకీయవేత్తనే కాదు,
ఆధ్యాత్మికవేత్త, ఆర్థికవేత్త. దాదాపుగా కేంద్ర ప్రభుత్వంలో అనేకమైనటువంటి మంత్రిత్వ శాఖలను చేసి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా చేసి చాలా విశేషమైనటువంటి రాజకీయమైనటువంటి అనుభవం ఉన్నటువంటి గొప్ప నాయకుడు పివి నరసింహారావు గారు. వారు దేశ సంక్షోభంలో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఈ దేశం కేవలం సోషలిజం ద్వారానే పేదరిక నిర్మూలన అవుతుందని భ్రమలో ఉన్నటువంటి రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయం చేసి దేశాన్ని రక్షించడానికి ఏవైతే ఆర్థిక సంస్కరణలు చేపట్టారో వాటిని ఆధారంగానే పివి నరసింహారావు గారు చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలే అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ అందరూ వాటినే మూలంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. ఈరోజు దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుందంటే, నిరుద్యోగ సమస్య కూడా పరిష్కారం సాధిస్తుందంటే, సంపదను సృష్టించి ఈ సంపదను పేదవాళ్లకు, బడుగు బలైన వర్గాలకు వాటిని సామాజికంగా పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో సంపద పెంపుదలనే ఈ ఆర్థికమైనటువంటి సంస్కరణ. సంపదను కేవలం పంచడమే కాదు, సంపదను వాళ్ళకి సాధికారికతగా ఇచ్చి విద్య, వైద్యము, వైజ్ఞానికమైనటువంటి విషయాల మీద వారు దృష్టిని మరల్చి ఈ సంస్కరణలు మొదలుపెట్టారు. కాబట్టి ఆ సంస్కరణల వల్లనే ఈనాడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సంపదను సృష్టించగలుగుతుంది. అందుకనే మనము పివి నరసింహారావు గారి నైతికత, రాజనీతికత, వారి దేశభక్తి, వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి జ్ఞానాలు వాటిని అలవరుచుకోవడమే వారికి నిజమైనటువంటి శ్రద్ధాంజలిని నేను వారికి హృదయపూర్వకంగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ప్రతి బర్త్డేకు, ప్రతి వర్ధంతికి రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. దానివల్ల ప్రజలకు తెలుస్తుంది అనేది నా అటువంటి వానికే తెలియదు. అంటే వేరే కారణాల వల్ల పనులో ఉండి మర్చిపోతాం, కానీ పేపర్లు వస్తే పొద్దున్నే వచ్చేవాడిని. ఫస్ట్ టైం నేను లేట్గా వచ్చిన, ఎందుకంటే నాకు తెలియదు. కాబట్టి ఈనాడు ఉన్నట్టు అధికారులకు కూడా నా రిక్వెస్టు, తప్పనిసరిగా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేకు, ఆయన వర్ధంతి కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఇంకా ఎక్కువ జనం వస్తారు. ఎందుకంటే పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను బాగు చేశాడు. కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం ఇవాళ ముందుకు వస్తుంది. పివి నరసింహారావు గారు అని చెప్తూ ఆయన వర్ధంతి సదనంలో నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. మరొకసారి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఆయన బర్త్డే అండ్ డెత్ యానివర్సరీ 2 సార్లు కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తే, ఒక రోజు ముందు ఇస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారనేది నా ఉద్దేశం.